మరి రామకృష్ణ గారు మీ చెల్లెలంటివి, నువ్వు తప్పు చేసినావని నేను అనను కానీ అంటివి, అంటే ఆమెను సమర్థిస్తేవి, కానీ నేను ఎవరు నమ్మడం లేదంటివి. అభిప్రాయాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసినావు తెలివిగా, కానీ నిన్ను తప్పు పట్టడం లేదు అని అన్నావు. ఆమెని తప్పు చేసిన వాళ్ళని తప్పు పట్టకపోతే మీ పార్టీ ఎందుకు, మీరెందుకు, మేమెందుకు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజల పక్షాన పోరాడడానికి కాదా? తప్పు చేసిన వాళ్ళని విమర్శించడానికి కాదా? సునీతమ్మ, నీ వెనకల దయ్యాలు భూతాలు చేరినాయి, వాళ్ళు నిన్ను ఓడించేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు, కుట్ర చేస్తున్నారు అంటివి. అంటే పరిటాల సునీత అమాయకురాలని ఎక్స్ప్రెస్ చేస్తేవి. మరి మేమంతా చెవులో పూలు పెట్టుకున్నామా? రామకృష్ణ గారు, పాపంపేట వాసులంతా కూడా చెవులో పూలు పెట్టుకున్నారా? మీరు జాతీయ కార్యదర్శి సిపిఐ పార్టీకి, మీకు వీరి పరిస్థితి తెలియంది ఏం కాదు. మీకు వీరితో 30 సంవత్సరాల పైగా అనుబంధం ఉంది. మీరు ప్రెస్ మీట్ పెట్టినా లేదా మీరు సభ పెట్టి మిమ్మల్ని ఎవరు ప్రజలు ఇక్కడ నమ్మడం లేదు, మీ పాత్ర లేదంటే సునీతమ్మ అని చెప్పినా ఆమె మిమ్మల్ని విమర్శించదు. మీరు కూడా ఆమెను తప్పు చేసినారని మీరు మాట్లాడరు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే దయ్యాలు భూతాలు అంటున్నారు. మరి ఎవరు దయ్యము, ఎవరు భూతము?